హాయ్ స్టూడెంట్స్, మనకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని అయితే ఇక్కడ రిలీజ్ చేశారండి. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌తో పాటి అంటే ఎవరైతే అప్లై చేశారో ఆ క్యాండిడేట్స్ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్టు యాస్ వెల్ యాస్ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌ని కూడా రిలీజ్ చేశారు. కొంతమంది క్యాండిడేట్స్ అయితే ఫీ అయితే పే చేశారు. బట్ వాళ్ళ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయలేదు. ఆ తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నాయి. అది ఎవరెవరు వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నాయి అనేటువంటి ఈ లిస్ట్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. సో బేసిక్‌గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే క్యాండిడేట్ వెరిఫై చేసుకునేసి గ్రీవియన్సెస్ ద్వారా వాళ్ళ యొక్క రిక్వెస్ట్‌ని అప్లోడ్ చేస్తారనమాట. అప్పుడు దాన్ని తగ్గట్లు వాళ్ళు దాన్ని మార్చి ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ నేము ఈ మెరిట్ లిస్ట్‌లో ఎక్కడైనా ఉందా లేదా చూసుకోండి. అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్‌లో గానీ లేదంటే నాట్ సబ్మిటెడ్ ద అప్లికేషన్‌లో గానీ లేదంటే వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉందా ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఉన్నట్లయితే మీరు రెక్టిఫై చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని మనము చెక్ చేసినట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో మనకు ఇక్కడ చూసినట్లయితే ఇదండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 481 పేజెస్ ఉన్నాయి. ఈ 481 పేజెస్‌లో ఏమి ఇచ్చారంటే మెయిన్‌గా క్యాండిడేట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే హెల్త్ యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఐడీ ఇచ్చారు, నీట్ రోల్ నెంబర్ ఇచ్చారు, నీట్ ర్యాంకు యాజ్ వెల్ యాస్ నీట్ స్కోరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండరు, కేటగిరీ, ఏరియా, మైనారిటీనా కాదా, ఆంగ్లో ఇండియనా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీనా, పిఎంసీనా ఇవన్నీ ఇచ్చారనమాట. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క నేమ్ని ఐడెంటిఫై చేయండి. తర్వాత నేమ్ కరెక్ట్గా ఉందా, జెండర్ కరెక్ట్గా ఉందా, యాజ్ వెల్ యాజ్ కేటగిరీ కరెక్ట్గా ఉందా, ఇక్కడ ఇచ్చారు చూడండి. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, లోకల్ ఏరియానా, ఈడబ్ల్యూఎస్ మైనారిటీనా, వాళ్ళు అప్లై చేసుకున్న స్పెషల్ కేటగిరీ, పిఎంసీ, ఆంగ్లో ఇండియన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవాలి. ఏవైనా తప్పు ఉన్నట్లయితే ఇక్కడ ఇమ్మీడియట్గా కింద గ్రీవియన్సెస్ లింక్ అనేసి ఇచ్చారు. ఈ గ్రీవియన్సెస్ లింక్ని మీరు క్లిక్ చేసిన వెంటనే అంటే ఈ గ్రీవియన్సెస్ లింక్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ గ్రీవెన్సెస్ని మీరు ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అనేసి ఇచ్చి అక్కడ మీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో పంపించాలి. అంటే పీడిఎఫ్ రూపంలో స్కానర్ డాక్యుమెంట్స్ని హై క్వాలిటీ స్కాన్ చేసి ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నిటిని కూడా ఒకే పీడిఎఫ్లో మీరు సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిషన్ అనేది ఎప్పటిలోపల చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనికి వీళ్ళు 17th ఆగస్ట్ 4 PM లోపల మీ యొక్క గ్రీవెన్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు దాన్ని వెరిఫై చేసి మనకు అప్రాక్సిమేట్లీ 18th ఆగస్ట్ లోపల మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ వస్తుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి ఎలిజిబుల్. అందువల్ల ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ డీటెయిల్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయా లేదా ఎన్షూర్ చేసుకోండి. మీ యొక్క నేము, ఆ తర్వాత జెండరు, కేటగిరీ ఇవి అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రీవెన్సెస్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఈ డేట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు ఏ విధమైనటువంటి చేంజెస్ చేయలేరు. ఒకవేళ పొరపాటున మీరు ఓవర్లుక్ చేసినట్లయితే, ఒకవేళ మీ కేటగిరీ కానీ ఏదైనా ఓవర్లుక్ చేసినట్లయితే మీ యొక్క ఇయర్ లాంగ్ శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. మళ్ళీ ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్లో ఇచ్చినా కూడా కౌన్సిలింగ్లో వాళ్ళకు వెరిఫికేషన్ సీట్ వచ్చినా కూడా వెరిఫికేషన్లో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోతారు. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గ్రీవియన్సెస్ కూడా మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఆల్ గ్రీవియన్సెస్ మస్ట్ బి సబ్మిటెడ్ బై రైజింగ్ ఏ టికెట్ త్రూ ఏ క్యాండిడేట్ అప్లికేషన్ లాగిన్ ఓన్లీ. మీరు మీ లాగిన్తోనే ఇందాక నేను చూపించిన ఆ పేజ్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ మీరు టికెట్ని రైజ్ చేసి మీరు సబ్మిట్ చేయాలి మీ యొక్క అప్లికేషన్స్. యాజ్ వెల్ యాజ్ ప్రియారిటీ లిస్ట్ అంటే స్పెషల్ కేటగిరీ క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, స్కౌట్స్, ఆ తర్వాత పీడబ్ల్యూడీ విల్ బి సపరేట్గా వీళ్ళది లిస్ట్ అనేది మనకు ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తారనమాట. సో ప్రస్తుతం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ యొక్క క్యాండిడేట్స్ని చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా గ్రీవియన్సెస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మీరు గ్రీవియన్సెస్కి అప్లోడ్ చేయాలన్నమాట. సో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేశారు. బట్ వాళ్ళ యొక్క క్యాండిడేచర్ అనేది నాట్ ఎలిజిబుల్ అయిపోయింది. అంటే వాళ్ళు అప్లోడ్ చేసినా కూడా ఆ సర్టిఫికేట్స్ వాళ్ళ యొక్క అప్లై చేసినటువంటి క్యాండిడేచర్కి ఈక్వల్గా లేదు. అందువల్ల వీళ్ళని ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్గా ఇచ్చారు. సో మీరు కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని గ్రీవియన్సెస్కి మీరు అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరందరూ కూడా వెబ్ ఆప్షన్స్కి ప్రస్తుతానికి ఎలిజిబుల్ కాదు. మీరు ఎలిజిబుల్ కావాలి అంటే మీరు గ్రీవియన్సెస్లో టికెట్ని రైజ్ చేయాలి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ అనదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే మంది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ అనేది పెండింగ్లో ఉంది. అంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్లో ఉంది. అంటే నాన్ సబ్మిషన్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ వాళ్ళు ఆప్ట్ చేసుకున్న కేటగిరీకి కానీ లేదంటే ఏదైనా స్పెషల్ కేటగిరీకి కానీ వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు. దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ని వాళ్ళు సపోర్టివ్గా సబ్మిట్ చేయలేకపోయింటారు. అందువల్ల వీళ్ళ యొక్క క్యాండిడేట్స్ అనేది పెండింగ్లో పెట్టేశారు. వీళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్కి ప్రస్తుతానికి ఇన్ఎలిజిబుల్గా ఉంటారు. గ్రీవియన్సెస్లో మీరు అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. 3 pages ఇచ్చారు. ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు గ్రీవియన్సెస్ని
ఫైల్ చేసుకోవచ్చనమాట. సో, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానెల్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.